మేము ఆఫ్టర్ లంచ్ చేసాక ఇప్పుడు ఏ మౌంటైన్ హైకింగ్కి వెళ్ళట్లేదు బికాజ్ ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా జిప్ లైన్, దానికైతే వెళ్తున్నాము. వీడియో విఘ్నేష్ సౌండ్స్ షేక్ విఘ్నేష్. సో ఇది ఫన్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ కాబట్టి మా వాళ్ళందరూ ఇప్పుడు కెమెరాలో కనిపించిపోతున్నారు. షీజ్ అభిజ్ఞా, షీజ్ లహరి, దిస్ గైజ్ నెంబర్ 1 బుల్షిట్ గాయ్ విఘ్నేష్. యా, సో మేము ఇప్పుడు ఆ మౌంటైన్ పీక్లో ఉంది కదా దానికైతే వెళ్ళబోతున్నాం. యా గైజ్ నేను యాక్చువల్లీ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది, అసలు వెళ్ళలేదు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇది యాక్చువల్లీ గ్యాట్లిన్బర్గ్ అనే ప్లేస్లో డౌన్ టౌన్ అనమాట. ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. సో ఫస్ట్ మేమైతే ఈరోజు రైడ్ చేసేసి రేపు మార్నింగ్ వచ్చి డౌన్ టౌన్ అంతా చూద్దాం అనుకున్నాం. సో నేను డెఫినెట్లీ డౌన్ టౌన్ అంతా చూపిస్తాను. పక్కా రావాల్సిన ప్లేస్ డౌన్ టౌన్ అయితే. యా గైస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. అందగాడ అందాలన్నీ అందుకోరా. ఈ సాంగ్ నేను విఘ్నేష్కి అయితే డెడికేట్ చేయట్లేదు. లైఫ్లో ఫ్యూచర్లో నాకు ఎవరైనా మంచి పర్సన్ వస్తే ఆ పాట డెడికేట్ చేయాలనుకుంటున్నా. శౌర్య అంట. ఇందాక ఎవరో రెస్టారెంట్లో చూసి నేను జస్ట్ నైస్ నేమ్ అంటే వీళ్ళు ఇంకా పట్టుకుని దాన్ని ఏడిపిస్తున్నారు. నన్ను ఏడిపించట్లేదు, నువ్వే కావాలని లైక్ నేను అనలేదు. అది చాలా బాగుంది యాక్చువల్లీ. డౌన్ టౌన్ మేము చూడాలనుకున్నాం కాబట్టి కంపల్సరీ వచ్చి చూస్తాం. అండ్ మేము ఇప్పుడు ఉంది స్కై పార్క్ టికెట్ సెంటర్. ఇది వచ్చేసి టెనెసీ డౌన్ టౌన్ గ్యాట్లిన్బర్గ్లో ఉంది. ప్లీజ్ అందరూ వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేయండి. స్కై పార్క్లో టికెట్స్ వచ్చేసి స్కై పాస్ ఉంది అండ్ సింగిల్ విజిట్ ఉంది. స్కై పాస్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరగవచ్చు, అన్లిమిటెడ్ విజిట్స్ అంట. సింగిల్ విజిట్ అయితే $38 అడల్ట్కి. సో మీరైతే మీకు ఏదైతే ఓకే అయితే మీరు చూసుకోండి. టికెట్కి మీరు $2 అంట పే చేస్తే మీకు ఫొటోస్ కూడా ఇస్తాడంట. సో కలిసి వచ్చిందని చెప్పి ఆ $2 కూడా కట్టేసేయండి. సో మేమైతే దానికైతే వెళ్ళబోతున్నాం. వీఆర్ సో ఎక్సైటెడ్. సో $2 పే చేసాం కాబట్టి ఈచ్ టికెట్. ఇక్కడైతే మనకి ఫోటో తీస్తారు అండ్ ఇక్కడ ఫోటో తీసి అండ్ రోప్ వేలో కూడా ఫోటో తీస్తారు. సో కంపల్సరీ తీపించుకోండి గాయస్. సో ఆగండి, మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. హెడ్ అవుతున్నాం అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. హలో, ఓకే గైస్. పడింది. మా ఫ్రెండ్స్ వెనక ఉండిపోయారు యాక్చువల్లీ. ఒకటి వదిలి ఒకటి తీసుకొస్తున్నారు. నేను నా సిస్టర్ అయితే కూర్చున్నాము, పండమ్మ నేను. ఓ దట్స్ సో స్కేరీ. చాలా రోజుల తర్వాత ఒక రైడ్ చేస్తున్నాం. అమ్మో నాకు భయం వేస్తుంది. నాకు హైట్స్ అంటే చాలా భయం. ఓ మై గాడ్. సో నా ఫస్ట్ టైం ఇది జిప్ లైన్ తీసుకోవడం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు భయంగా ఉంది బట్ చూపించాలని ఉంది. యా, మై గాడ్, నాకు అసలు భయమే. అమ్మో ఎంత పైకి వచ్చేసాము మేమైతే. ఇది చాలా స్లోగా వెళ్తుంది బట్ నాకైతే చాలా భయం వేస్తుంది. చాలా పైకి వచ్చేసాము, ఆల్మోస్ట్ హిల్ టాప్కి. ఓ మై గాడ్, నేను జైంట్ వీల్ కూడా ఎప్పుడు ఎక్కలేదు. ఒక్కసారి ఎక్క, అది కూడా చాలా చిన్న జైంట్ వీల్. ఎక్కిన 1 minute వాడు అంటే లైక్ పైకి తీసుకెళ్ళి నెక్స్ట్ సీటర్ని కూర్చోబెట్టేసరికి నేను దిగిపోయాను కూడా. నాకు అంత భయం. ఓ మై గాడ్, నేను ఆల్మోస్ట్ టవర్ కూడా కనిపించేస్తుంది. నాకు అసలు వెనక్కి చూడాలన్నా భయం వేస్తుంది. వెనక మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓ మై గాడ్, ఇది ఓపెన్ చేయనా రామక్క? ఏ పండు, నో సేఫ్టీ. అది ఇట్స్ సేఫ్టీ బట్ అసలు నేను మా చెల్లి ఇంకొకటి తెలుసా, యు ఆర్ నాట్ లుకింగ్ ఇన్ యు డిడ్ంట్ సిట్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్. అమ్మా నేను చూడనా, నాకు భయం వేస్తుంది.
No, look at this. Don't press me. No, కూర్చున్న పొజిషన్ is very wrong. You're not supposed to sit like that. ఇలా రెండు రావాలి, అప్పుడే నీకు ప్రొటెక్షన్ వస్తుంది. ఈ జారిపోయి పడిపోతుంది దీనికి. ఇది ఇంకా స్లోగా వెళ్తున్నా నాకు ఎంత భయం వేస్తుంది. ఇంకా ఇది స్పీడ్గా వెళ్తే నేనైతే ప్యాక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది పైకి వెళ్ళేటప్పుడు, బట్ కింద దిగేటప్పుడు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నాకు ఫోటో దిగుతున్నారు నన్ను. సో మేము జిప్ లైన్ ఎక్కి పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళే లోపు ఇక్కడ స్కై బ్రిడ్జ్ అని ఒకటి ఉంది అండ్ స్కై ట్రైల్ అని చెప్పి ఒకటి ఉంది, అది విజిట్ చేసేసి దెన్ మేము బ్యాక్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ స్మోకీ మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేనైతే ఒక మీకు వ్యూ చూపిస్తాను. వచ్చేసాం గ్లాస్ బ్రిడ్జ్ మీదకి. అండ్ ఇప్పుడు మా వాళ్ళకి నన్ను ఎప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ మీద నేను అడుగు పెడతాను అనే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. చూడండి, ఎప్పుడూ హాల్ చేయని మా సిస్టర్ కూడా నా కోసం వెయిట్ చేస్తుంది, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నా కోసం. బలీకా బక్రా అంట. మీరు సుఖంగా ఉండండి, నన్ను సుఖంగా ఉంచండి, లేదా మీరు నాకు ఇక్కడ బ్రిడ్జ్ మీద వెళ్తా సుఖంగా నడుస్తుంది. ఇప్పుడు నాకు చుక్కలు చూపించారంటే రూమ్కి వెళ్ళాక నేను చూపించే చుక్కలకి ఏడుస్తారు కూర్చొని, తెలిసిందిగా. నేను రోజు చూస్తా చుక్కలు, దానిలో ఉంది. వీళ్ళందరూ వ్యూ పాయింట్స్కి ఎంజాయ్మెంట్ పక్కన, వ్యూ పాయింట్స్ చూసి ఎంజాయ్ చేయడం పక్కన పెడితే వీళ్ళందరూ ఏం ఎంజాయ్ చేస్తున్నారు కదా. నా నిక్ నేమ్ రాము ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిద్ది, రాము ఇప్పుడు ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కిద్ది. ఊపుదాం, ఇదే ఎంజాయ్మెంట్. నన్ను భయపడ్డమే ఈ ముగ్గురి, ఇదిగో ఆ ఇద్దరు ఈమెది ఎంజాయ్మెంట్. చంపదెబ్బలకి రియాక్షన్ బాగుంది అన్నట్టు ఈ అన్నిటికీ నీ రియాక్షన్ బాగుంది. చంపదెబ్బలకి నా రియాక్షన్ బాగుందంట. నాకు అసలు ఏ వ్యూ పాయింట్ చూసినా ఫైన్ నాకు జుట్టే మటుకు ఎంత కోపం వస్తుందో. గైస్ ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. నాకైతే హార్ట్ బీట్ ఇప్పుడే టక్ 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 కొట్టుకుంటుంది. ఐఎమ్ సో స్కేర్డ్. లెట్స్ సీ ఎట్లుంటుందో. ట్రయల్కి వెళ్ళే మధ్యలో ఈ టేబుల్ రోజెస్ కనిపించాయి. టేబుల్ రోజెస్ కూడా కాదు, బట్ ఎంత బాగున్నాయో, ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయో. వా, సో క్యూట్. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా స్కై బ్రిడ్జ్, అది వెళ్ళడానికి ఇలా వెళ్ళి అలా వెళ్ళి ఆ ఎండ్కి వెళ్ళి అటు నుంచి స్కై బ్రిడ్జ్కి వచ్చి మళ్ళీ కిందకి రావాలి. చెప్పా కదా, పల్లెటూరు నుంచే తీసుకొచ్చాం. ఏదో అలా బట్టలు వేసేసరికి అట్లా కనిపిస్తున్నాడు. నువ్వు బర్రెపిల్లవి, అది వినవే బర్రెపిల్ల సాంగ్ ఉంటుంది కదా. వామ్మో, నడిచి ఈరోజు ఎంత నడిచాము. మా కాళ్ళకి రెస్ట్ లేదు ఈరోజు. సో మేమైతే స్టార్ట్ చేసాం ఇది పాస్ చేయడానికి. అండ్ దీని వ్యూ ఇట్లా ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ దాకా బాగానే ఉంది. మధ్యలోకి వెళ్ళేసరికి నా సీన్ సితార అయిపోతుంది, నాకు బాగా అర్థమైంది. ఇది స్కై బ్రిడ్జ్ అనమాట. కింద మీకు ఇందాక చూపించా కదా, కింద టికెట్ తీసుకుని పైకి స్కై లైన్ మీద వచ్చి దెన్ వచ్చి దీని మీద వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది దాని స్పెషాలిటీ. నేను మరి మీకు అసలు భయం వేయట్లేదా కొంచెం కూడా? వామ్మో, నాకు అసలు ఇది కదులుతుంది. అమ్మ, ఊగుతుంది బ్రిడ్జ్ లిటరలీ. చాలా మంది వస్తున్నారు, మనం ఒక లైన్లో పోవాలి. నేను ఇటే ఉంటాను, లెఫ్ట్ సైడ్ కంఫర్టబుల్. ఓ మై గాడ్ గైస్, అయ్యా, నా జీవితంలో ఫస్ట్ టైం నేను గ్లాస్ బ్రిడ్జ్ మీద పొరపాటుని గ్లాస్ బ్రిడ్జ్ బ్రేక్ అయితే ఏంటి పరిస్థితి? కాళ్ళు కింద చూసుకుంటే నడవడమే మజా.
సినిమాటిక్ వ్యూ. ఓ మై గాడ్, టెనిసీ స్మోకీ మౌంటైన్స్. సో ఫైనలీ మా ఈ గ్యాట్లిన్బర్గ్ స్కై బ్రిడ్జ్ టూర్ అయితే అయిపోయింది అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం సేమ్ వచ్చిన జిప్ లైన్. నాకు భయంకర టీయర్స్ కూడా వచ్చేసినాయి ఐస్ లైన్స్. Oh, this is freaking so damn scary. It's just how you're It's not scary, guys. It's not. It's worth it. Oh my god. మళ్ళీ పైగా పొద్దున్న నుంచి నేను అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాలని వెళ్ళి దొబ్బుతున్నాను లిటరలీ. కిందకి చూడు ఒకసారి. ఓ మై గాడ్, చూడు కిందకి. పోయేలానే ఉన్నాను. ఓ మై గాడ్, Look at the way how it's all flowy. You know, when I వ్యూ see మౌంటైన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఆల్మోస్ట్ హిల్ టాప్ నుంచి మేము హిల్ డౌన్కి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి మధ్యలో వరకు నా ఫేస్ ఎగ్జైట్మెంట్, మధ్యలోకి వెళ్ళేసరికి నాకు అసలు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు కింద దిగేసరికి కొంచెం కిందకి వచ్చేసాంగా, కొంచెం పర్లేదు. బట్ అక్కడ మటుకు చాలా భయం వేసింది, టీయర్స్ వచ్చేసాయి లిటరలీ ఐస్లో. మళ్ళీ పొద్దున్న నుంచి అమ్యూజ్మెంట్ దొబ్బుతున్నా లిటరల్లీ వీళ్ళని వెళ్ళడానికి ఈ భయం పెట్టుకుని. వా గాయ్స్, మేము ఆల్రెడీ హిల్ టాప్ నుంచి హిల్ డౌన్కి వచ్చేసాం కిందకి. అండ్ ఇప్పుడు నా ఫేస్ వెళ్ళిపోతుంది బికాజ్ అంత భయం ఏది కాబట్టి ఇక్కడ. అండ్ మేము midway you are actually enjoying. మిడ్వే నాకు కొంచెం నచ్చింది. అండ్ మేము దిగిపోతున్నాం ఫైనలీ వచ్చేసాం కిందకి. సో ఫైనలీ మా డే అయితే ఎండ్ అయిపోయింది. మేమైతే రైడ్ కంప్లీట్ చేసుకుని స్కై బ్రిడ్జ్ విజిట్ చేసి స్మోకీ మౌంటైన్స్ని చూసేసి డే అయితే ఎండ్ చేసేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.